Good morning all of you. Welcome to our Surya's Cursive Writing course. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో మనం క్యాపిటల్స్లో PBRH ఎట్లా రాయడం, సింగిల్గా ఎట్లా రాయడం అనేది చూపించాను. వాటికి సంబంధించి AEIOలు ఎట్లా రాయాలి, వాటి కనెక్టివిటీ ఎట్లా రాయాలని చెప్పాను. తర్వాత వాటికి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ కూడా ఎట్లా రాయాలనేది చెప్పాను. జోనల్ వారీగా ఏ లైన్లో ఏది రాయాలన్నది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లెసన్లో DKUVW వాట్ ఆర్ దే? DKUVW అవి ఎట్లా రాయాలి? DKUVW. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రాసేటప్పుడు అన్నీ కూడా అప్పర్లోనే రాయాలి, అప్పర్ జోన్లో రాయాలి. DKUVW. వీటికి సంబంధించి వొవెల్స్ ఎట్లా వస్తాయి? డి, ఏ, దీనికి కనెక్టివిటీ ఉండదు. ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడ కనెక్టివిటీ ఉండదు. బేస్ లైన్లో మాత్రమే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఏంటుంది? కే. కేతో ఉంటాయి. కేతో చూడండి, ఐ రాయొచ్చు. కేతో ఐ ఎట్లా ఈజీ అయింది? ఇది కనెక్టివిటీ ఇక్కడ ఉంది కాబట్టి, అర్థమైందా? ఈ కూడా రాయొచ్చు, ఐ కూడా రాయొచ్చు, ఓ కూడా రాయొచ్చు, ఏదో ఒకటి. ఎగ్జాంపుల్గా మీకు చూపించా, ఇట్లా రాయొచ్చు అనమాట ఐ. ఓకే, నెక్స్ట్ యు. ఏ రాయడం జరిగింది. యూతో కనెక్టివిటీ ఇక్కడ ఉంది కాబట్టి యుఏ రాయడం జరిగింది. వి, ఎండింగ్ కనెక్టివిటీ ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది కాబట్టి రాయడం జరగదు. నెక్స్ట్ డబ్ల్యూ. ఇది కూడా పైకి వెళ్ళింది కాబట్టి రాయడం జరగదు. ఇట్లా రాయొచ్చు ఓవెల్స్. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి లెటర్స్, వర్డ్స్, ఆ లెటరు ఏ లెటర్ ఏ వర్డ్స్తో కనెక్ట్ అవుతాయి అన్నటువంటిది ఇప్పుడు ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్క వర్డ్ చూద్దాం. ఇప్పుడు డి, డితో డ్యాన్స్. DANCE డ్యాన్స్ క్లియర్గా కనిపించింది, చూసారు? అన్నీ ఈక్వల్ సైజులో రాయాలి. ఇట్లా డ్యాన్స్. ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ వర్డ్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ లెటర్ ఏంటి? కే. కేతో కింగ్ రాయొచ్చు, లేదా కేతో ఇంకోటి ఏంటి? నైఫ్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, ఫుల్ జోన్, మిడిల్ జోన్ వచ్చాయి ఇక్కడ. కింగ్. ఓకే, నెక్స్ట్ కే అయింది కదా, డి అయింది, కే అయింది. నెక్స్ట్ యూ. యూతో ఏంటి? అంకుల్.
యూతో అంకుల్. యు ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి ఇట్లా జరుగుతుంది అనమాట. యుఎన్సిఎల్ఈ. యు అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్. ఇట్లా యూతో రాయొచ్చు. నెక్స్ట్ వి. వితో ఏం రాయొచ్చు? విజిట్. విఐఎస్ఐటి విజిట్. క్లియర్గా ఉంది కదా. వీతో కనెక్టివిటీ చేయడానికి లేదు. వాటర్. డబ్ల్యూతో ఏంటి? వాటర్. వాటర్. డబ్ల్యూఏటిఈఆర్ వాటర్ ఎట్లా అన్నది చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ డికేయువిడబ్ల్యూ సింగిల్ లెటర్స్ ఎట్లా రాయడం అనేది చెప్పడం జరిగింది. అలాగే వాటితో ఏఈఐఓలు ఎట్లా రాయాలని చెప్పాము. తర్వాత వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ వర్డ్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ లెసన్లో మనం XYZ అవి ఎట్లా రాయాలని తెలుసుకుందాం. ఓకే. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. ఓకే. థ్యాంక్ యూ ఆల్.